ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. కాబట్టి ప్రియమైన నా సహోదరి సహోదరులారా, చాలామంది ఈ రోజున యేసు ప్రభు దేవుడు కాదు అనేటటువంటి బోధ ఈరోజు అనేకులు బోధిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తుంటున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యములో దాగి ఉన్నటువంటి కొన్ని సత్యాలను ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. యేసు ప్రభు దేవుడు అనడానికి అనేక రెఫరెన్సు, అనేక వాక్యములు మనకు బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథములో మనకు తెలియజేస్తుంటున్నాయి. చూడండి ప్రియమైన వారలారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము నేను చదువుతాను, ఒకసారి మీరు చూడండి. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. చూడండి ప్రియమైన నా సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి వాక్యములో ఆదియందు వాక్యముండెను. చూడండి, ఆదియందు వాక్యముండెను. చూడండి, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము మనము 14వ వచనాన్ని చదువుకున్నట్లయితే చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చూడండి, ఆ వాక్యము ఎలాగొచ్చింది? శరీరధారిగా. చూడండి, శరీరధారిగా ఆ వాక్యము మన మధ్యలో నివసించెను. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, పాత ఒడంబడికలో, పాత నిబంధనలో మనకు యెషయా పుస్తకము 9వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూసుకున్నట్లయితే, తొమ్మిదో అధ్యాయము 6వ వాక్యాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే ప్రియులరా, ఇక్కడ రాబడి ఉన్నది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథంలో రాయబడినటువంటి వాక్యము చూసుకున్నట్లయితే ప్రియులరా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. చూడండి, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన భుజము మీద ఏముందండి? రాజ్యభారముండును. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్తను, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూడండి ప్రేమైన సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి వాక్యములో దేవుడు ఏమై ఉన్నాడు? బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. చూడండి, సమాధానకర్త అనే దేవునికి, యేసు ప్రభువుకు పేరు పెట్టబడింది. ఇంకో వాక్యాన్ని చూసుకుందాము. యెషయా పుస్తకంలో వ్రాయబడినటువంటి మాట 7వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి చూసుకుంటే, కాబట్టి ప్రభువు తానే ఏం చేశాడు? ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. చూడండి, ఇమ్మానుయేలు అనే పదానికి అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తోడై ఉన్నాడు. ఆయన పేరేంటంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే పదానికి అర్థం ఏంటండి? దేవుడు మనకు తోడు, సూచనగా ఉంచాడు ప్రియులారా. సూచన. చూడండి, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును.
ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును. ఆ పేరుకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. దేవుడు మనకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడని అర్థము. సో యేసు ప్రభు మనకు తోడై ఉన్నాడు. యేసు ప్రభు దేవుడు అనడానికి పాత నిబంధనలో రాయబడినటువంటి మాటలు. ఆయన పేరు బలవంతుడు, ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని ఆయనకు పేరు పెట్టబడింది. ప్రియమైన వారలారా, చూడండి ఇంకో వాక్యాన్ని చూసుకున్నట్లయితే రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి మనం చూసుకుందాం. తొమ్మిదో అధ్యాయము 5వ వాక్యంలో చూస్తే, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. పితరులు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల. ఎవరండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల శరీరమును బట్టి. చూడండి, వీరి శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఎవరిలో పుట్టాడు? క్రీస్తు వీరిలో పుట్టాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. చూడండి, యేసు ప్రభు ఎవరండి? సర్వాధికారి అయిన దేవుడు. మనము చూసుకున్నట్లయితే యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదండి. చదువుకుందాం ఒకసారి. చూడండి, 3వ వచనం, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ప్రైజ్ ది లార్డ్. కలిగినదేది కూడా ఈ లోకములో యేసు ప్రభు లేకుండా కలగలేదు. ఎందుకు? ఆయన సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి అయిన దేవుడు. అతనికి సమస్త అధికారము ఆయన దగ్గర ఉన్నది. ప్రియులారా, ఆయన పూర్వకాలము నుండి, అనాది కాలము నుండి ప్రత్యక్షమవుతున్నటువంటి దేవుడు. తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నటువంటి దేవుడు. చూడండి, ఆయన దాసుని స్వరూపము ధరించుకొని ఎలాగొచ్చాడు? దాసుని స్వరూపము ధరించుకొని, మనుషుని యొక్క పోలికగా దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకానికి వచ్చాడండి. ఎందుకోసం వచ్చాడు? మానవుల యొక్క పాపములను కడిగి, మానవుల యొక్క పాపము నుండి రక్షించడానికి యేసు ప్రభు మానవ రూపమును దాల్చినట్లుగా మనము లేఖనములో చూస్తుంటున్నాం. చూడండి, ఇంకో వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అదేవిధంగా ఎబ్రీలకు రాసిన పత్రికలో మనం ఒక వాక్యం చదువుకుందాం. 1వ అధ్యాయము 8వ వాక్యములో చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ తన దేవదూతలను గూర్చి చెప్పునప్పుడు కానీ తన కుమారుని గూర్చి అయితే, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. ఇక్కడ ఈ మాట ఎవరు చెప్తున్నారు? తండ్రి అయిన దేవుడు కుమారుని గూర్చినటువంటి మాట. ఏమని చెప్తున్నాడు? దేవా నీ సింహాసనము నిరంతరముండును అని. మనం కీర్తనల గ్రంథంలో కూడా చాలాసార్లు చదువుకుంటాం, నీ సింహాసనము నిరంతరముండును అని. ఇక్కడ చదవబడినటువంటి వాక్యములో తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే, ఎవరు కుమారుడు? యేసు ప్రభును గూర్చినటువంటి వాక్యము. మరి ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రియులారా? దేవాని సింహాసనము నిరంతరము నిలుచుచున్నది. ప్రైజ్ ది లార్డ్.
చూడండి ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఈ లోకములో అనేకమైనటువంటి కల్పిత బోధలు వస్తున్నాయి. చూడండి, వాక్యం యొక్క ప్రత్యక్షత ఎవరికైతే ఉంటుందో వారికి వాక్యం అర్థమవుతుంది. ఈరోజున ప్రత్యక్షత కావాలి, దేవుని యొక్క దర్శనం కావాలి. దేవుని యొక్క దర్శనము, వాక్కు యొక్క ప్రత్యక్షత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క వాక్యము అర్థమవుతుంది. ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా, ఆత్మ ద్వారా ఎవరైతే నడిపించబడతారో అలాంటి వారికి దేవుని యొక్క వాక్యము అర్థమవుతుందండి, అర్థమవుతుంది. ప్రియులారా, చూడండి పిలుపులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నట్లయితే ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఫిలిప్పీ రెండో అధ్యాయము 6వ వచనం, 2వ అధ్యాయములో 6వ వచనం చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎలాంటి స్వరూపం గలవాడండి? ఆయన స్వరూపం ఎలాగున్నది? దేవుని స్వరూపము. హల్లెలూయా. ఆయన దేవుని స్వరూపము గలవాడయుండి, తర్వాత దేవునితో సమానముగా ఎలాగున్నాడు? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము. చూడండి, భాగ్యమని ఎంచుకొనలేదు. ఆయన దేవునితో సమానంగా ఉన్నటువంటి వాడు. ఆయన దేవునితో సమానం. ఆయన స్వరూపం ఎలాగున్నది? దేవుని స్వరూపము. యేసు ప్రభు స్వరూపం ఎలాగున్నది? చూడండి, కొన్ని చోట్ల యోహాను సువార్తలో రాయబడి ఉన్నది. చూడండి, ఎవడు కూడా ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. ఎవరు నన్ను చూస్తారో, ఎవరు నన్ను ఎరిగి ఉన్నారో వారు నిశ్చయముగా నా తండ్రిని చూస్తున్నారు అని చెప్తున్నాడు. చూడండి ప్రియమైన వారలారా, ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. యోహాను సువార్తలో 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 28లో కూడా ఒక మాట ఉంటుంది. చూడండి, అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ తోమా ఏమంటున్నాడు? యేసు, నీవు నన్ను చూడక నమ్మితివి. నీవు నన్ను చూచి నమ్మితివి. చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఎవరిని చూచాడు తోమా? యేసు ప్రభు యొక్క గాయములలో చేతులెట్టి, యేసు ప్రభు యొక్క గాయములో వేలు పెట్టి చూచిన తర్వాత నమ్మినటువంటి వ్యక్తి తోమా. అటువంటి అల్ప విశ్వాసంతో ఉన్న తోమా ఏమంటున్నాడండి? అందుకు తోమా ఆయనతో నా ప్రభువా అంటున్నాడు. ఏమన్నాడు? నా ప్రభువా నా దేవా. చూడండి, నా ప్రభువా నా దేవా అన్నాడు. ఈ మాట ఎవరిని గురించి అన్నాడు? యేసు ప్రభును గురించి. యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన సిలువ వేయబడి తిరిగి 3వ రోజున లేచినప్పుడు చూడండి, శిష్యులు అందరూ నమ్మారండి, కానీ తోమ నమ్మడం లేదు. ఈ రోజున చాలామంది యేసు ప్రభును దేవుడు అని నమ్మడానికి చాలామంది అల్ప విశ్వాసంతో ఉన్నారు. సో తోమ ఏమంటున్నాడు? నా ప్రభువా నా దేవా అని నమ్ముతున్నాడు. నా ప్రభువా నా దేవా అని ఆయన పలికాడండి. చూడండి, అప్పుడు యేసు ప్రభు అంటాడు, అయ్యా తోమా, నీవు నన్ను ఎలా నమ్ముకున్నావు? నీవు నన్ను చూచి నమ్మితివి అంటున్నాడు. ఎలా? నీవు నన్ను చూచి నమ్మితివి, కాబట్టి చూడక నమ్మువారు ధన్యులని అతనితో చెప్పాను. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, చూడండి, మనము ఇంకో వాక్యం కూడా ఉంటుంది. ఎక్కడ? అపోస్తుల కార్యములో 20వ అధ్యాయము 28వ వాక్యంలో కూడా రాయబడి ఉన్నది. ఏమని? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును, ప్రైజ్ ది లార్డ్, దేవుని, చూడండి, దేవుడు ఎవరి గురించి? ఈ లోకానికి ఎవరు వచ్చారు? ఈ లోకానికి ఎవరు వచ్చి రక్తమును కార్చారు? యేసు ప్రభు తన సొంత రక్తమును కార్చాడు.
కాబట్టి తన రక్తము ద్వారా కొన్నటువంటి సంఘము, తన రక్తము ద్వారా కొన్నటువంటి సంఘమును ఇక్కడ అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఈ సంఘము ఎవరిదండి? స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘము. చూడండి, యేసు ప్రభు దేవుడు అనడానికి మనం చదువుకుంటూ వెళ్తే అనేక రెఫరెన్సులు దొరుకుతాయి ప్రియులారా. చూడండి, ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథములో ఇక్కడ ప్రకటన గ్రంథములో మనం చూసుకున్నట్లయితే ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథములో చూస్తే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాని నుండి, చూడండి ఎప్పటి నుంచి ఉన్నాడు దేవుడు. చూడండి, వర్తమాన భూత భవిష్యత్ కాలములో, చూడండి, ఆదియు అంతమును నేనే అని అంటున్నాడు. మనం ప్రకటన గ్రంథములో చూసుకున్నట్లయితే ఆదియు అంతమును నేనే, అల్ఫయు ఓమేగమును నేనే, పునరుద్ధానమును జీవమును నేనే. చూడండి, యేసు ప్రభు చూడండి, అల్ఫయు 8వ వచనములో అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారి ఎవరండి? సర్వాధికారియు దేవుడనగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిచ్చుచున్నారు? దేవుడనగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభువు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? అల్ఫయు ఓమేగమును నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. చూడండి, మనం ఇంకొక దగ్గర చూస్తాం. ఇక్కడ అంటే ఇంకో దగ్గర రాయబడి ఉన్నది. ఏమంది? అనాది కాలములో భూమికి పునాది వేసిన వాడు ఎవరు? యేసు ప్రభు. ఈ ఆది అందే, ఎప్పుడు? ఆది అందే భూమికి పునాది వేసినటువంటి వాడు యేసు ప్రభు. చూడండి, కాబట్టి ప్రియమైన నా సహోదరులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజులో చాలామంది తప్పుడు బోధన బోధిస్తున్నారు. కొంతమంది క్రీస్తుని ఎట్లా బోధిస్తున్నారంటే కపటముగా బోధిస్తున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంతమంది కుటిల బుద్ధితో క్రీస్తును ఈ లోకంలో చాలామంది ప్రకటిస్తున్నారు. చూడండి, యేసు ప్రభు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునిగా పిలువబడుతున్నటువంటి దేవుడు యేసు ప్రభు. చూడండి, ఆయన తండ్రి అయిన దేవుడిగా, కుమారుడైన దేవునిగా, పరిశుద్ధాత్మ దేవునిగా ఆయన పిలువబడుతున్నటువంటి దేవుడు. కాబట్టి ప్రేమైన నా సహోదరులారా, యేసు దేవుడు కాదు, యేసు ప్రభు దేవుడు కాదు అని ఈ లోకంలో చెబుతున్న ప్రతి ఒక్కరికి ఈ రోజున ఈ యొక్క వాక్యములు రెఫరెన్సులుగా ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేకులు ఈ లోకములో ఏ భేదము లేదండి. యూదుడని, గ్రీసు దేశస్థుడని ఎవ్వరు లేరండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. కాబట్టి ప్రేమైన నా సహోదరులారా, యేసు ప్రభువే నిజమైన దేవుడు. ఆయననే నిత్య జీవమునై ఉన్నాడు. చూడండి, యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయననే నిత్య జీవమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడి మాటలను దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.